కయ్యూని ఎవరు ఇంటికి, హేబేలు ఎవరు, వారిలో ఉన్నటువంటి శ్రేష్టత్వం ఏంటి అని ఈరోజు తెలుసుకుంటున్నాం. కయ్యూనులో ఏముంది, హేబేలులో ఏముంది, హేబేలు వల్ల ఏమి పొందుకుంటున్నాము, కయ్యూను వల్ల ఏమి పొందుకుంటున్నాం, ఈ రెండు విషయాన్ని ఈరోజు మనం చూసుకున్నాం. ప్రియమైన దేవుని ప్రియులారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఆదికాండము 4:1-11 ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు తమ గర్భవతి కయ్యూనును కని యెహోవా దయ వలన నేను మనిషిని సంపాదించుకున్నానని తరువాత ఆమె అతని తమ్ముడు హేబేలును కనెను. హేబేలు గొర్రెల కాపరి, కయ్యూను భూమిని సేద్యపరచువాడు. కొంతకాలమైన తరువాత కయ్యూను పొలంలో యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబేలు కూడా తన మందలో తొలుచులను పుట్టిన వాటిలో పొడిగిన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణమును లక్ష్యపెట్టెను, కయ్యూనును అతని అర్పణమును ఆయన లక్ష్యపెట్టలేదు. కాబట్టి కయ్యూనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నపుచ్చుకొనగా యెహోవా కయ్యూనుతో, నీకు కోపమేనా, ముఖము చిన్నపుచ్చుకొని ఉన్నావేమి, నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకునవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము ఎక్కడుంది, వాకిట పాపము పొంచి ఉండవా, నీ ఎడల దానికి వాంఛ కలిగి ఏం కలుగుతుందంట, ఎవరికి, పాపానికి, మనిషి మీద. సామాన్యం కాదండి, ఎక్కడ దారి చేసుకుని చూడండి. నీవు దానిని ఏలవలెను, ఏ కయ్యూను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడెను. వారు పొలంలో ఉన్నప్పుడు కయ్యూను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతనిని చంపెను. యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడని కయ్యూను అడగగా అతడు, నేను ఎరుగని నా తమ్మునికి నేను కావలి వాడనా నేను. అప్పుడు ఆయన, నేను చేసిన పని ఏమిటి, నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేల నుండి నాకు మొరపెట్టుచున్నది. కావున నీ తమ్ముని రక్తమును నీ చేతుల నుండి పుచ్చుకొని నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నువ్వు శపింపబడి వాడవా, నీవు నేలను సాధ్యపరచువాడు, అది తన సారం యొక్క మీదట నీకియదు. నీవు భూమి మీద దిగులు పరచు దేశమని ఇందు అని. అందుకు కయ్యూను హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క వాక్యం ఈ రోజున మనం చక్కని విషయాలు నేర్చుకుంటున్నాం. దేవుడు గమనించినట్లయితే ప్రవక్త యొక్క వర్తమానంలోని 7 సంఘకాలం యొక్క వర్తమానంలోంచి తీయబడినటువంటి విషయాలండి. రాత్రి 7 సంఘకాలంలో ప్రకటన గ్రంథం చదువుకున్నాం, 1వ అధ్యాయం. ఈ విషయాలు సంఘకాలంలోంచి తీయబడినటువంటి సంఘకాలంలో చాలా చరిత్ర ఉందండి. సంఘకాలంలో చాలా చరిత్ర, దేవుడి కార్యాలు, దేవుడు స్వయంగా రాయించినటువంటి కార్యాలన్నీ కూడా మనం రోజున కొన్ని రోజులు మనం ధ్యానం చేసి ప్రార్థన. స్తోత్రులు ప్రభువా, దయగల దేవానికి వందనాలు. గడిచిన దినం నుండి ఇప్పటి వరకు మమ్మల్ని 7 సంఘాలు వచ్చి కొన్ని విషయాన్ని మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచండి. ప్రభువాన్ని కృప చెప్పి ఘనమైన నీ నామమునకు మహిమ తెచ్చుకొని వచ్చిన ప్రతి బిడ్డను దీవించమని పరిశుద్ధమైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దేవుని ప్రియులారా, ఇక్కడ చక్కటి విషయాన్ని మనం నేర్చుకుంటున్నాం. ఆదికాండం 4. ఆదికాండం అంటే ప్రారంభంలో వచ్చే మనం ప్రారంభముతో స్టార్ట్ అయింది. ఈ ప్రారంభంలోనే ఈ విషయాలు, చక్కటి విషయాలు బయటకు వస్తున్నాయి. చాలాసార్లు చెబుతున్నా, దేవుడి దగ్గర దేవుడు ఆశీర్వదించాలని నమ్మకం ఉంటారంట. ఆశీర్వదించిన తర్వాత మన ఇష్టానుసారం మనం ప్రవర్తిస్తూ ఉంటాం. వాక్యం నుండి దూరం అయిపోతాం, సిద్ధాంతాలు గెలిపోతాం, ఆచారానికి వెళ్ళిపోతాం, విగ్రహారానికి వెళ్ళిపోతాం. మరి ఏది వెళ్తే చేసేస్తాం. ఎందుకంటే ఇది మనకు పర్వాలేదు, మనం విడిపించబడ్డాం,
సమస్య నుండి విడిపించబడ్డాం, వ్యాధి నుండి విడిపించబడ్డాం, ఆర్థిక ఇబ్బందుల నుండి విడిపించబడ్డాం, కుటుంబ సంపద విడిపించబడ్డాం, లోకం నుండి విడిపించబడ్డాం. ఇక పర్వాలేదు అనుకుని మనం ఏం చేస్తామంటే, మనం అనుకున్నది గర్భఫలాన్ని మన పిల్లలకు మనకి దేవుడు ఇచ్చాడు, వివాహం చేసేసాడు, మనకు గృహం ఇచ్చాడు, ఆర్థిక మనం ఎంతగానో ఎన్నో కార్యాలు చేసాడు అనుకుని మనం ఏం చేస్తామంటే, ఇక అక్కడి నుంచి మనము పట్టలేని విషయాలతో మనము దేవునికి వాక్యమును ఏం చేస్తాడు, తొక్కేస్తాడు. పందులంతా ముత్యాలను ఏం చేస్తాయంటే అంటే చెప్తున్నా యేసుక్రీస్తు వారు, పందుల ముందు ముత్యాన్ని చల్లగుడి అంటారు. ముత్యం అంటే వాక్యం. వాక్యం చాలా విలువైంది, శక్తి కలిగింది, కార్యం చేసుకో. ఈ రోజున క్రైస్తవులు ఏ కారణం ఎలాంటి స్థితిలో ఉన్నారో చూడండి. కడగబడిన పంది అంట, కడగబడిన పంది మళ్ళా ఎక్కడికి వెళ్తుందంటే బురదలోకి వెళ్తుంది. పందిని పిలిచి, పందిని కడిగి, దానికి క్రాప్ వేసి, మంచి స్థితిని వేసిన తర్వాత దానికి బంగారు కమ్ము వేసి, లేక మంచి వస్త్రాలు ధరింపు చేసి, సెంటు కొట్టినా సరే పంది యొక్క గుణ లక్షణాలు మాత్రమే. ఇప్పుడు పంది యొక్క గుణలక్షణం దాని లోపల స్వభావం ఎక్కడి దాకా తీసిందంటే మళ్ళా గుంటలోకి లాగా తీసేస్తారు. ఎందుకంటే వాళ్ళ క్రైస్తవ జీవితము ఏ స్వభావం కలిగి ఉన్నారు అంటే చాలా లోతైన విషయాలు చూస్తున్నాం. సుఖంగా నువ్వు దేవుడిని ఎంత ప్రేమించి, విమోచించి, కడిగి, యేసుక్రీస్తు నామములో నీకు బాప్తిస్మం ఇచ్చి, నిన్ను పరిశుద్ధపరిచి, ఆయన కృప నీకు తోడించి, అన్ని విషయాల్లో నీకు తోడుంటే అన్ని కార్యాలు పొందిన తర్వాత మళ్ళా మనం ఆచారానికి వెళ్ళిపోతున్నాం. ఆచారం అనేటువంటి పాపము, ఆచారము మరణాన్ని తీసుకొస్తుంది. ఏదో ఒక దినాన్ని మరణాన్ని తీసుకొస్తుంది, గుర్తుపెట్టుకోండి. ధనము కన్నా మరణము చాలా ఘోరమైంది. నీ దృష్టిలో ధనము విలువైంది, నీ జీవితంలో మరణము ఘోరమైంది. రెండికి ఏది కావాలి? క్రైస్తవుడు దేనిని కోరుకుంటున్నాడు? ఇప్పుడు ఒక విశ్వాసి దేనిని కోరుకుంటున్నాడంటే మరణాన్ని కోరుకుంటున్నాడు. రోమపత్రిక ఆత్మీయమైన జీవితంలో రోమ ఎందుకో చెప్తున్నాడు, ఆచారము మరణాన్ని తీసుకొస్తుంట, అక్షరము చంపులు గాని ఆత్మీయత జీవింప. చూడండి, ఈరోజు క్రైస్తవులు ఎక్కడున్నాం? మరణం కాదు. నీకు తెలియకోకుండానే నీవు మరణం దగ్గరకు పరిగెత్తుతున్నావు. నీకు తెలియకుండానే నీ లోపల ఎన్ని కుయుక్తి ఆలోచనలు ఉన్నాయో తెలుసా? మార్పు లేని క్రైస్తవులు చాలా మంది ఉన్నారు. నోవాహు కూడా ఆ రోజున ప్రకటించి 120 సంవత్సరాలు ప్రకటించి ప్రయాసపడి యాసారిపోయి చివరికి ప్రభువుకు అప్పగించేసాడు. చివరికి ఆ కుటుంబం మాత్రమే ఆ యొక్క వాడలో ప్రవేశించగలిగింది. మిగిలినటువంటి వారు ఎవరు కూడా ప్రవేశించలేకపోయారు. మిగిలినటువంటి వారందరూ కూడా ఆ యొక్క వాడ దగ్గరికి వచ్చి వాడని చూసి వాడలు కట్టుకున్నారు, పడవలు కట్టుకున్నారు, మంచి స్థితి వేసుకున్నారు. నేను పర్వాలేదు, నాకు ఒక పడవ ఉంది అనుకున్నాడు, నాకు ఒక వాడ ఉంది అనుకున్నాడు, నేను మంచి స్థితిలో ఉన్నాను, పర్వాలేదు అనుకున్నారు. కానీ దేవునికి వాగ్దానము లేనటువంటి పడవలో ప్రయాణం చేసి వాళ్ళు మునిగిపోయారు. నోవాహు మాత్రము విడుదల కలిగి విమోచించబడ్డాడు. దేవుని స్తోత్రం. ఏ నీరైతే రక్షించబడిందో, రక్షించేందో నోవాహు కుటుంబాన్ని, ఆ నీరే ప్రపంచాన్ని నాశనం చేసిందని. ఏ నీరైతే రక్షించిందో ఆ నీరే ప్రపంచాన్ని నాశనం చేసేసింది. ఆ ప్రపంచంలో ఉన్న జనులందరూ ఏమైపోయి ఉంటారు? ఇప్పుడు వాళ్ళందరూ అడుగుతున్నారు, అయ్యా నోవాహు తలుపులు చేయ. అప్పుడు అంటున్నాడు నోవాహు, నా దగ్గర తలుపు నీకు తాళాలు లేవు, నా దగ్గర తాళం ఆయన దగ్గర ఉన్నాడు. దేవుని స్తోత్రం. అలాగే ఈ రోజున క్రైస్తవులు ఏ స్థితిలో ఉన్నారంటే లోకానుసారమైనటువంటి జీవితంలో ఉన్నారండి. తక్కిన దానికి మళ్ళా ఆశపడేటువంటి ప్రాణాలు.
కుక్క తన వాంతికి తిరుగుతా, కచ్చిన దాన్ని కుక్క తీసుకుంటా. అలాంటి కుక్కలు ఎన్నో మనం చూస్తాం. కచ్చిన దానికి వాంతి తిరిగి నాకేటోడు కుక్కల్ని క్రైస్తవులు, సరే మంచి క్రైస్తవులు చూస్తూ ఉంటాడు అది కుక్కలు. ఎందుకంటే పేతురుగా చెప్తాడు, ఈ రెండింటిని పోల్చి చూపిస్తున్నాడు విశ్వాస జీవితాన్ని. కాబట్టి ప్రిమచుడు ప్రియులరా, చూసినట్లయితే ఆ యొక్క ఆదాముకి అవ్వకి పుట్టినటువంటి ఇద్దరిని చూసుకుంటుంది. అక్కడ ఇద్దరు కుమారుని కనబడుతున్నారు. అప్పుడు అనుకున్నట్ట కయ్యూలను చూసి నాకు ఒక మంచి మనుషుడు దొరికాడు, నాకు ఒక కుమారుడు కలిగాడు, పర్వాలేదు అని అనుకున్నట్టు అమ్మ అనుకుని కయ్యూని కొంతకాలానికి ఏబేలు పుట్టాడు. ఆ ఏబేలు పుట్టిన తర్వాత ఏబేలు కూడా దేవునికి వాక్యంతో పెరిగాడు. ఈ ఇరువురు కూడా పెరిగి పెద్దవారు అయ్యాడు. దాదాపు 15-14 ఆ సంవత్సరాల వరకు కూడా పెరిగాడు. పెరిగిన తర్వాత వారి ఇరువురు యొక్క వృత్తులు చూసినట్లయితే కయ్యూని యొక్క వృత్తి ఏమో మరి ఉండేటువంటి వంట కూరగాయలు పంటలు సేద్యం చేసి తీసుకొచ్చేవాడు. బేబేలేమో తనకి మందని కాసేవాడు, గొర్రెలు కాచుకునేటప్పుడు బేబే మంద కాపాడు. వాళ్ళిద్దరిని కూడా కన్నది మరి వీళ్ళే చూస్తూనే ఉంటాం. కానీ బ్రీడ్ విత్తనం వేరు పడిపోయింది. కయ్యూనికి ఒక విత్తనం పడిపోయింది, ఏబేలుకి ఒక విత్తనం పడిపోయింది. కయ్యూనికి ఒక చెడు గొడవ వచ్చేసింది, ఏబేలుకి ఒక మంచి గొడవ వచ్చేసింది. ఎక్కడ పడిందండి? ఆదిలోనే. కయ్యూని ప్రార్థన చేయలా, కయ్యూని ఆచారం చేయలా, కయ్యూని బలిపీఠాలు కట్టలా. కయ్యూని ఎంతో గొప్ప ఆచారం చేసాడు, బలిపీఠాలు కట్టాడు. దేవుడి గారికి తన పొలం ఉన్నటువంటి పంటను తీసుకొచ్చాడు, తను తీసుకొచ్చి అక్కడ అర్పణగా పెట్టాడు. అయినను దేవునికి అవి అంగీకారములు దేవుని స్తోత్రం. నామకాంత క్రైస్తవ జీవితం అతృప్తి కాని జీవితం ఉన్నటువంటి వారు అటు ఇటు కాని క్రైస్తవ జీవితం జీవించు వారు కయ్యూని స్వభావం కలిగినటువంటి వారు. వాడు ఎంత ప్రార్థన చేసినా, ఎన్ని మందిరాలకు వెళ్ళినా, ఎన్ని కొండలు ఎక్కినా, ఎన్ని గుట్టలు ఎక్కినా, ఎన్ని విగ్రహాలు చేసినా, ఏ పరిస్థితి చేసినా, ఎంత ప్రార్థన చేసినా, ఉదయము సాయంత్రం ఎంత చేసినా సరే వారి ప్రార్థన మధ్యలోనే అయిపోతాయి. చెప్తాడు వ్యక్తులు, వారి ప్రార్థన వారికి పాపమగును గాక. ప్రార్థన చేస్తున్నారు వెళ్ళారా? చాలా మంది ఉన్నారు. వాడు దేవుని యొక్క విషయంలో వాళ్ళు కట్టివేయబడినటువంటి వారు, దేవుని దృష్టిలో వారు త్రోసివేయబడినటువంటి వారు, దేవుని యొక్క రాజ్యంలో నుండి వాళ్ళు కిందికి త్రోసివేయబడినటువంటి వారు. ఆ దేశమే కట్టేస్తున్నారు. క్రైస్తవ జీవితాన్ని ఎంత పరిస్థితికి మార్పు లేనటువంటి జీవితం జీవిస్తున్నారంటే, అయ్యా మేము వెళ్ళేటువంటి పెద్ద సంఘమైంది, మేము వెళ్ళేటువంటి మా పాస్టర్ గొప్ప అయినండి, మా మందిరం గొప్పదైంది, చాలా సుందరమైందండి, మాకున్నటువంటి దేవుడు మాకు ఎన్నో గొప్ప ఆశీర్వాదాలు ఇచ్చాడు, కార్యాలు చేశాడు, ఇవి చెప్పుకుంటూ వెళ్ళిపోతారే. కానీ వారి జీవితంలో వాక్యములకు నీ హృదయములు తావున్నదా? వాక్యములకు నీ హృదయంలో చోటున్నదా? యేసుక్రీస్తు అని చెప్తున్నాడు. ఆకాశ పక్షులకు గూళ్ళున్నవి, నక్కలకు బొర్రెలున్నవి, మనిషి కుమారుడు తలవాల్చి గొడ్డకు స్థలము లేదంట. దేవుని స్తోత్రం. ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి. మంచి గూళ్ళు కట్టుకుంది ఆకాశ పక్షులు. ఇదివరకు పిచ్చి గూళ్ళని చక్కగా అన్నిటికీ పిచ్చుకులు, ఆ పక్షులు చక్కటి భరోసా తీసుకొచ్చి అవికి చక్కటి శ్రేష్టంగా వాళ్ళు గూళ్ళు కట్టుకోండి. వాటి గూడు నక్కలు ఉన్నాయి. ఆ నక్కలు బొరీలు చేస్తున్న బొరీల్లో పడుకుంటామంటే నక్కలు. ఆకాశ పక్షులు గూళ్ళు ఉన్నాయి కానీ
నక్కలాంటి స్వభావం కలిగినటువంటి వాళ్ళకి గొర్రెలు ఉన్నాయి, కానీ మనిషి కుమారుడు తలవాల్చుటకు స్థలము లేదన్నాడు. దేవుని స్తోత్రం. నిజమే. ఈ రోజున దేవునికి వాక్యములకు నీ హృదయంలో స్థలం ఉన్నదా? దేనికి చదువుతున్నది? ఆచారాన్ని, విగ్రహాలను, లోక సంగతులు, లోకంలో వాటితో నీ యొక్క క్రైస్తవ జీవితం, నీ విశ్వాస జీవితం ఎక్కడ? విశ్వాస జీవితం ఎక్కడ ఉందా? విశ్వాసానికి మాదిరి ఉన్నదా? ఒక మాట చెప్పి దేవుని ప్రియులారా, ఆకాను శపించబడ్డవాడయ్యి. ఆకాను ఒక్కడితోనే పోలా. ఆకాను ఒక్కడే పాపము చేసింది. పాపము చేసింది ఆకాను మాత్రమే. శపించబడింది ఆకాంతో స్టార్ట్ అయింది. ఆకాను కుటుంబము, ఆకాను పెద్దలు, గోత్రముతో ఉన్నట్టు మూలుగలు ముక్కు పొలాన్ని తీసేసాడు. దేవుని స్తోత్రం. ఏం చేశాడండి? మూలాలంటే వంశంలో ఇంకెవరు? ఆ వంశానికి సంబంధించిన వాడు ఇంకో అక్కడ కూడా లేడుగా. కానీ పాపము చేసింది అక్కడ ఆకాను అక్కడే. శపించబడిన దానికి వరకు ప్రయాసపడి చేసాడు. ఎలా చేసాడో దేవుడు ఆ మూలాలే లేకుండా చేసేసాడు. వంశం ఒకటిలో పోయిందా? ఈ రోజున పాపము నీ ఒక్కటిలో పోతుందా? ఇదిగో పాపము నీ వాకిట పొంచి ఉన్నది. ఎక్కడుంది? వాకిట్లో ఉంది. పాపం పిలుస్తుంది, మరణం పిలుస్తుందండి. రా, బయటికి రా. మరణం నిన్ను పిలుస్తుంది, బయటికి రా. నేను బయట ఉన్నాను, రా. పాపం చెయ్యి, అవిధేయత కలిగి ఉండు, అక్రమం చెయ్యి, నరహత్య చెయ్యి, అసూయ కలిగి ఉండు, గర్వించు, అన్యాయం చెయ్యి, అబద్ధములాడు, మోసం చెయ్యి. ఇవన్నీ నువ్వు చెయ్యి. నేను బయట ఉన్నా, రా. వీటిని చాలా తేలిగా తీసుకొచ్చింది. వీటిని చాలా తేలిగా తీసుకొచ్చాడండి. చాలా మంది లోపల హృదయం ఒకరు ఉంటుందండి, బయటకు వచ్చి చెప్తాడు. అది భయంకరుడు పాపం. అది అద్భుతంగా శపించబడతాడు తెలుసు. మరి జీవితాలు శపించబడతాయండి. కయ్యూని ఏమంటున్నాడు? కయ్యూను లోపల ఒక నిండిపోయింది, పైన ఒకటి ఉన్నాడు. వీళ్ళిద్దరూ కలిసి పనికి వెళ్ళారు, ఇద్దరు కలిసి పొలంలోకి వెళ్ళారు. ఆ పొలంలోకి వెళ్ళిన తర్వాత ఇద్దరు ప్రార్థన చేస్తున్నారు. ఒకటి బలిపీఠాలు కట్టాడు, కయ్యూను కూడా బలిపీఠం కట్టాడు. హేబేలు కూడా చూసినట్టయితే తన స్థితిని కోల్పోయినటువంటి పరిస్థితి లేదు. హేబేలు ఏం చేశాడంటే తన మందలో ఉన్నటువంటి ఆ మందను కొన్ని తీసుకొచ్చి దేవునికి అర్పణగా ఇచ్చాడండి. దేవుని స్తోత్రం. కయ్యూని అర్పణ ఇవ్వలేదా? కయ్యూని అర్పణ ఇచ్చాడా? మరి ఎందుకని కయ్యూని అర్పణ స్వీకరించలే? కయ్యూని యొక్క అర్పణ ఎందుకు స్వీకరించలే? కయ్యూని యొక్క హృదయం లోపల ఏముంది? తమ్ముడైనటువంటి హేబేలుని లోపలేమో చెడు హృదయం కలిగి ఉన్నారు, పైకేమో తమ్ముడిని అడ్డు పెట్టుకున్నారు. ఇద్దరు కలిసి పొలంలోకి వెళ్ళారు, పొలంలో ప్రార్థన చేస్తారు. చూసి ఎంత నమ్మకంగా తీసుకెళ్ళండి. ఏది భయంకర పాపం. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి దిగులో నీ పాపము నిన్ను పట్టుకున్నదిగా కట్టాడు ఏలియా.
నీ పాపం నిన్ను పట్టుకున్నది, నీవు నా చేతిలో కాదు పడి దేవుని చేతిలోనే పడ్డావు. నా చేతిలో పడి నేను చేయలేవు. చూసారా, ఏది అంటాడు, నా చేతిలో కాదు నువ్వు పడింది, దేవుని చేతిలో పడ్డావు. నీ పాపం నిన్ను పట్టుకుంది కాబట్టి నీకు ఇది ప్రార్థిస్తుంది. నీ ఇంట్లో ఒక్కడు కూడా సంతానం చనిపోతారు, కుక్కలు నాకుతూ చూపించారా ఆశీర్వించబడగా. ఎందుకంటే కయ్యూని లోపల ఉన్నటువంటి హృదయం ఎలాంటిది, ఇప్పుడు లోపల ఉండిపోయింది, పైకోటి ప్రదర్శిస్తున్నాడు. లోపలేమో తన తమ్ముడి యొక్క ప్రార్థన దేవుడు అంగీకరించి మంచి శ్రేష్టమైన ఆశీర్వాదాలు ఇస్తున్నాడని అసూయ వచ్చింది. ఈ కయ్యూని ప్రార్థన ఏమో దేవుడు అంగీకరించట్లేదు, తిరస్కరించబడుతుంది. ఎప్పుడైతే ఈ సంఘటన జరుగుతుందో కయ్యూనిలో ఒక అసూయ స్వభావం చేస్తుంది, ఈర్ష్య స్వభావం. ఈరోజు క్రైస్తవులు ఎవరికి వారు ఉన్నారు. లోపల ఉంటుంది చెప్పు, పైకి క్రైస్తవులుగా ఉంటారు. ఎందుకే వాడిని ఏమంటే క్రూరమైన తోడేళ్ళు అన్నాడు. దేవుని స్తోత్రం. వాళ్ళు ఎలాంటి వాళ్ళంట, క్రూరమైన మేక చర్మము కప్పుకున్న తోడేళ్ళు అంటాడు కూడా. పైకి మేక చర్మాన్ని కప్పుకున్నారు, కానీ లోపల ఏముంది, క్రూరమైన తోడేలు యొక్క స్వభావం. తోడేలు ఏం చేస్తుంది, మేకలు చీల్చేస్తుంది. కానీ తోడేలు కూడా మేక యొక్క చర్మం కప్పుకుని వెళ్తారు, ఆ రంగు వేసుకుని వెళ్తారు, మెత్తడికి సామాన్య స్థితిలో వెళ్తారు. చూసారు, నేను మేకను పట్టుకోవాలి, మేకలో కలవాలంటే ఏం చేయాలి, తోడేలు మేకల్లోకి వెళ్ళాలంటే మేక యొక్క చర్మము కప్పుకుని వెళ్ళాలి. అలాగే తోడేలు స్వభావం కలిగినటువంటి వారు మేకల యొక్క స్వభావం మేకలతో కలిసి ఆ తోడేలు చూస్తారు. అంత భయంకరమైన క్రూరత్వం కలిగినటువంటి వారు, లోపల ఒకటి బయట ఒకటి ఉన్నటువంటి వారు, వారు ఎప్పుడు కూడా ఆశీర్వాదానికి మూలాలు ఉండవు. వారు తీసివేయబడటానికి మూలాలు. వాళ్ళ కుటుంబంలో చూసినట్లయితే అక్కడ ఉన్నటువంటి విధానం చూస్తున్నాడు. కయ్యూని యొక్క పోలేదు. ఇప్పుడు ఆ వారసత్వము ప్రతి ఒక్కరికి వచ్చేస్తానే ఉందండి. వారసత్వం ఎక్కడికి పడదు. హేబేలు యొక్క ప్రార్థన దేవుడు ఆశీర్వదించాడు. హేబేలు యొక్క స్వభావం కలిగినటువంటి మంచి మనసు కలిగినటువంటి యథార్థుడి ప్రార్థన దేవుడు అంగీకరించి హేబేలుని ఆశీర్వదించాడు. దేవుడు హేబేలుని ఆశీర్వదిస్తే కయ్యూనికి ఆశీర్వదించాడు. ఈ రోజున చాలా మంది ప్రక్కనున్న విశ్వాసి బాగుపడితే ఇంకోడు వారం లేదు. ప్రక్కన విశ్వాసి శుభ్రంగా ఉంటే ఇంకొక విశ్వాసి వారం లేడు, ఓర్చుకోలేడు. ఎందుకంటే ఈ యొక్క కయ్యూని స్వభావం వాడిలో ఉండిపోయింది. అసూయ. దేవునికి రాకడ పరిస్థితి వచ్చేస్తుంది. ఇవన్నీ కూడా జరగాల్సిందే. దేవుని యొక్క పరిస్థితులు జరిగిపోతా ఉంది. మనం జీవితంలో చూస్తున్నాం, కానీ గ్రహించలేకపోతున్నాం. వింటున్నాం, గ్రహించలేకపోతున్నాం. దేవుడు వాక్యానికి ఎంత విరుద్ధంగా మనం జీవిస్తున్నామంటే దేవుడు కార్యాలు జరిగేంత వరకు కూడా ఉంటున్నాం. కార్యాలు జరిగిన తర్వాత వాళ్ళ శపితమైన దానికి వెళ్ళిపోతున్నాం. కయ్యూని అదే చూసి కయ్యూని అక్కడున్నాడు. ఎప్పుడైతే కయ్యూని తన తమ్ముడి మీద ఎసరపడి అసూయపడి తన తమ్ముడి హేబేలుని చంపాడో వెంటనే ఆ రక్తము నేల మీద ఒలిగినటువంటి రక్తం ఎక్కడికి వెళ్ళిందంటే దేవునికి మొరపెట్టిందంట. దేవుని స్తోత్రం. రక్తము ప్రాణము కనుక ఆ ప్రాణము దేవునికి మొర్రపెట్టింది. కయ్యూని రక్తాన్ని కాచేసాడు. హేబేలుకి రక్తం ప్రోక్షించబడి బలి అప్పుడు అయిపోయింది. ఇక ఈ రక్తము దేవుని సన్నిధికి వెళ్ళిపోయింది. ఈ రక్త ప్రోక్షణ అక్కడికి వెళ్ళిపోయింది. ఈ పాపం అనే కయ్యూని పరిస్థితి ఇక్కడ పాపం బయటకు వస్తుంది. ఇక ఇప్పుడు అడుగుతున్నాడు కయ్యూని, కయ్యూనా, ఈ సహోదరుడైనటువంటి తమ్ముడైనటువంటి హేబేలు ఎక్కడా?
కయ్యూని అనుకున్నాడు కదా, దేవుడికి తెలియదు అనుకున్నాడు. నేను నా తమ్ముడికి చేసినటువంటి పరిస్థితులు అనుకున్నాడు. నువ్వు చేసే అక్రమాలు, నువ్వు చేసే అవిధేయతలు, అబద్ధాలు, యథార్థ పాస్టర్ గారికి తెలియదా? వాడి అబద్ధము, మోసము, అక్రమము, నీ లోపల ఏముందో, నీ బయట ఏమో ప్రదర్శిస్తున్నావు, ఇవన్నీ నీ సేవకుడికి తెలియదా? దేవుడు మర్మములను బయలుపరచగా మానడు. దేవుడి స్తోత్రం. రహస్యములు బయలుపరచగా ఆయన వశము. నువ్వు ఎంత గుట్టుగా దాన్ని దాయాలన్నా, ఎంత మర్మయుక్తంగా దాన్ని దాయాలన్నా, దేవుడు ఏదో ఒక విధంగా దాన్ని బయటికి చేస్తాడు. జీవితం ఎంత అనుకుంటాం, దేవుడు నీ పాపమును బయటికి తీస్తాడు. నీకు అవిధేయతను నేను తీసేస్తాడు. నువ్వు తీసివేసి నీ యొక్క పరిస్థితిని అడుగుతున్నాడు. కయ్యూను హత్య చేసినటువంటి కయ్యూను అనుకున్నాడు, నేను నా తమ్ముని హత్య చేశాను, ఇక్కడ నాకు అడ్డు లేదు కదా, ఇక్కడ నేను ప్రార్థన చేస్తాను, ఇప్పుడు దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాను అనుకున్నాడు అంటారు. చూసారండి, అంత తెలియగలిగినటువంటి ఈ రోజున క్రైస్తు అంత తెలియగలిగి ఉన్నారు. వెళ్ళేటువంటి గొప్ప సంఘం అండి. సిద్ధాంతాలు వేరు. దేవుని వాక్యాలకు ఏదైనా సిద్ధాంతము, దేవుని వాక్యానికి విరుద్ధమైన ఏదైనా ఇది అక్రమమే, దేవుని వాక్యానికి ఏదైనా పాపమే, దేవునికి విరుద్ధమైన కార్యమే అక్రమము చేయు వాళ్ళారా నా యొద్ద చదువుకున్నా. దేవుని స్తోత్రం. అక్రమము కాదా? అక్రమం కాదా? అనొచ్చు, మాస్టర్ గారు మనకేంటి ఎప్పటి నేను మొదటి పొరవాడిన చెప్పాను, ఎవరు మీరు పాపం చేస్తున్నారు మంచి చేస్తున్నారు మీకే వదిలేసా అవి శిక్షణ. నేను మాత్రం తీర్పు తీర్చున్నాం. తీర్పు తీర్చువాడు బుధవారం నాకు చెప్పానండి విషయం. ఇశ్రాయేలులారా, మీరు పాపము మానుకుని మార్పు చెందండి, అప్పుడు మీరు బ్రతుకుతారు. మీరు పాపము మార్చకపోతే, మారు మనసు పొందకపోతే మీరు నశించిపోతారని యెహెజ్కేలు గ్రంథంలో బుధవారం నాకు చదువుకున్నాము. అవునా? రోజున మనం నేను విమర్శించుకోను, 10 మంది నా 10 మందికి వాక్యం చెప్పి పంపించాలి. నమ్మకంగా నేను వాక్యం చెప్పాల్సిన బాధ్యత నాది. ఆయన భారం నా మీద ఉంది, ఆ భారం నా మీద ఉంది. ఆయన సత్యాన్ని నేను ప్రకటన చేయాలి, యథార్థత. అంతేగాని మోసపూరితమైనటువంటి మోసపూరితమైనటువంటి బోధ చేయకూడదు. చెప్తాడు, అయ్యా నేను ఏం చేసుకున్నాను, ఫ్యాక్టరీ కూర్చున్నాడు. కూర్చుని ఎక్కడ మీద కూర్చొని ఏం చేస్తున్నట్టే రాళ్ళు ఆ యొక్క ఒడ్డుని కూర్చొని నీళ్ళకి బియ్యం చల్లుతూ ఉంటున్నారు. ఆ ఒడ్డు నుండి అనేక ఒడ్డు కూర్చొని మాట్లాడుతున్నారు. ఎవరితో మాట్లాడుతున్నారు తెలుసా? చేపలతో. మనుషులు లేరు కానీ చేపలు ఎంత వేయాలి. దేవుని స్తోత్రం. యేసుక్రీస్తు యొక్క మాటలు ఎవరు వింటున్నారు? చేపలు వింటున్నాయండి. అబ్రాహాము కాలాన్ని చూసి చెప్తాడు, మీరు ఊరకుండి మీరు కేకలేకపోతే ఈ రాళ్ళు కేకలేస్తాయి. ఏదాగుంటే దేవునికి దేవుని నుంచి నాగుద్దా? మనం దాయగలుగుతామా? నీ రహస్య పాపాన్ని దాసి అది నీకు పాపముగా పరిగణించడం. కయ్యూను అదే రహస్య పాపం చేసుకుంటున్నాడు. అనుకున్నాడు నేను చేసేటువంటి హత్య తెలియదు కదా అనుకున్నాడు. కానీ ఎప్పుడైతే హత్య చేసాడు, ఆ రక్తము ప్రోక్షించబడ్డప్పుడు భూమిలో పడ్డటువంటి రక్తము దేవునికి మొదలుపెట్టినట్టు. దేవుని స్తోత్రం. అడుగుతున్నాడు, కయ్యూనా, తమ్ముడైనటువంటి ఈ సహోదరుడైనటువంటి హేబేలు ఎక్కడా? ఈ సహోదరుడు హేబేలు ఎక్కడా అని అడిగినప్పుడు ఇంకేం వెతుకుతున్నాడండి? నేను ఎరుగును, ఆయన నా తమ్ముడికి కావలి వాడినా.
ఏం పొందుతారు ఈరోజు క్రైస్తవులు? బొక్కరా? బొక్కతో కూడా అబద్ధం. అది పాపముతో కూడింది. అది పాపంతో కూడింది. పొంచేవు అంటే అబద్ధంతో కూడింది. అది పాపం. అయ్యో నీకు స్వభావం నీలో ఉంది. చాలా మంది పొందుతారు. పేతురు 3 సార్లు పొందాడు. ఏమంటాడు పేతురు? నేను ఎరుగురైనా నన్ను గురించి నువ్వు 3 సార్లు అబద్ధం వాడికి పొక్కుతావు అంటాడు. కోడికి వస్తుందంట. కోడి కూసిందా? మనం ఎంత పొక్కినా యథార్థత ఎక్కడికి వెళ్తుంది? మనం ఎంత పొక్కినా యథార్థత ఎక్కడికి వెళ్తుంది కదండి. యథార్థత అనేటువంటి ఎక్కడుంటుంది? దేవుని దగ్గర ఉంటుంది. అవాస్తవమేమో సాతాను యొక్క గుణం. ఇప్పుడు కయ్యోని యొక్క గుణం ఏంటంటే అంటున్నాడు, నేను నా సహోదరుడైనటువంటి హేబేలుకు నేను కావలి వాడినా. ఎంత పొందేటంటే అప్పుడు అంటున్నాడు, అప్పుడు ఆయన నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని యొక్క రక్తము స్వరము నేలలోంచి నాకు మొరపెట్టింది. దేవుని స్తోత్రం. నేల మీద పడినటువంటి రక్తము గుర్తు, ఆ స్వరము దేవునికి వినబడిన. దేవుని స్తోత్రం. దేవుని అసూయ ఎక్కడ దాచి, వ్యసనం ఎక్కడ దాచి, కక్ష ఎక్కడ దాచి, లోపల ఒకటి పైకి ఉన్నటువంటి ప్రదర్శన ఎక్కడికి దాచి, నీ హృదయంలో ఏముంది? ఏమన్నాడు? దిమాస్కులారా, అందాక 2 తలంపులు కలిగి ఉంటారు. 2 మనసులు తెలుసా? ఈ లోపల ఒకటి, బయట. సంగతి ఎవరికి తెలియదు? ఏలియాకి తెలియదు కదా? తెలుసా? ఏలియా ఏం పొందుకున్నాడు? పరిశుద్ధాత్మ కలిగి ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఏలియా దేవుని యొక్క పరిశుద్ధాత్మను కలిగి ఉన్నాడు. దేవుని యొక్క శక్తిని కలిగి ఉన్నాడు. ఏలియాకి తెలుసు ఏం జరుగుతుందో, ఏం జరగబోతుందో ఏలియాకి తెలుసు. అలాగే దేవుని యొక్క విషయంలో ఇప్పుడు హేబేలుకి ఏం జరగబోతుందో దేవుడికి తెలుసు. దేవుడు చూస్తున్నాడు, అడుగుతున్నాడు, కయ్యూను నీ సహోదరుని తమ్ముని యొక్క సంగతి ఏంటి అన్నప్పుడు, నీ తమ్ముని యొక్క రక్తం ఇక్కడ మొర్ర పెట్టిందయ్యా. నేను నా తమ్ముడు కావాలి అని నన్ను అడుగుతున్నావు. ఇంకా నువ్వు అబద్ధం ఆడుతున్నావు. మళ్ళా నువ్వు చేసింది నేరము చేసి మళ్ళా ఏం చేస్తున్నావు? నువ్వు పొందుతున్నావు, అబద్ధం ఆడుతున్నావు. ఈరోజు చాలా వెళ్ళారంటే క్రైస్తవులు ఏం పొందుకుంటాం? దేవుని పిల్లలు దేవునితో విత్తనం మాత్రం కాదు, హేబేలు విత్తనం మాత్రం కాదు, వాడు కయ్యూని యొక్క స్వభావం కలిగినట్టు వారు, కయ్యూని యొక్క విత్తనం కలిగినట్టు వారు. కయ్యూను దుష్టుని సంబంధి అంటున్నాడు 1 యోహాను 2వ అధ్యాయంలో. వాడు మొదటి నుండి కూడా దుష్టి కార్యాలను చేస్తున్న నరహంతకుడు అయి ఉన్నాడు అంటాడు. వాడు ఎంతసేపు కూడా తన సహోదరుని మీద ద్వేషించినటువంటి వాడు అంటున్నాడు కయ్యూను. కయ్యూని యొక్క స్వభావం ఏ స్వభావం? కయ్యూను ఆశ్రయించబడ్డా? ఏమన్నాడు? శపింపబడ్డాడు. ఇదిగో నువ్వు శపింపబడ్డావు. శాపమా ఆశీర్వాదమా? ఏమండి? శాపమేనా? ఇప్పుడు అక్కడి నుంచి అక్కడితో పోయిందా? ఒకరితో పోలా. శాపం దిగుతావు. ఒక తర్వాత శాప. ఎప్పుడు కూడా యథార్థత కలిగి ఉన్నావు. దేవుని స్తోత్రం. దేవుని యొక్క వాక్యమును మనం కలిగి ఉన్నప్పుడు ఆ వాక్యమే మనకి సంరక్షణ. కయ్యూను అంటున్నాడు, కయ్యూను అంటున్నాడు, నీవు శపింపబడినటువంటి వాడవు కాబట్టి నీవు
దేశ దిమ్మరవై తిరుగుతూ ముద్ర వేసి పంపించేసాడు. ఈ రోజున చాలా మంది తిరుగుతూ ఉంటారు. ఈ సంఘం కాదా, ఆ సంఘం కాదా, ఈ సంఘం ఇక్కడ కాదు, వారానికి ఒక చోట, నెలకు ఒక చోట ఇట్లా తిరుగుతూ ఉంటారు. వాడు చూపించబడినట్టు దేశ దిమ్మరులు అంటున్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడు చూద్దాం. తిరుగులు దాకా వాడికి ఒక కుర్చీ కూడా వేసేసాడు. నన్ను కనుగొన్న వాడేవాడు. చాలా మంది ఏం చేస్తారు, తిరుగుతూ ఉంటారు. అక్కడికి వెళ్తే బాగుంది, అక్కడ బాగుంది, ఆ సంఘం బాగుంది, ఆ చర్చి బాగుంది, ఆ పాస్టర్ గారు బాగుంది, అక్కడికి వెళ్దాం. ఈ వారం ఎక్కడికి వెళ్దాం, రేపు వారం అక్కడికి వెళ్దాం. సంస్కార ఆరాధన వచ్చేటప్పుడు మన చర్చి కాడికి వెళ్దాం. ఏది ఇంట్లో ఏది సంస్కార ఆరాధన వచ్చేటప్పుడు ఒక చోట, మిగిలినటువంటి వృద్ధులు 3 వారాలు 3 చోట్ల వెళ్ళిపోతే నువ్వెవరు? పెళ్ళిప్పుడు ఏముంటుందని చెప్పరా? పెళ్ళిలో ఏముంటుందో చెప్పనా? దక్కినటువంటి ఇంగి ఆహారం ఉన్న పళ్ళెములో కక్కిన ఎంగిలి. ఒక వ్యక్తి తింటుండగా ఆ పళ్ళులో కక్కేటప్పుడు నువ్వు తింటావా? తింటావా? నీ భాగంలో నా యొక్క వాంతులు అంటున్నాడు యెషయా గ్రంథంలో 7 ఏనా? ఇప్పుడు నీ ప్రార్థన దేంతో నిండింది? నీ పాత్ర దేంతో నిండింది? కక్కిన దానికి నీ ప్రార్థన ఏంటి? ఇప్పుడు కక్కిన కల్మషంతో ఉన్నటువంటి పాత్ర. నువ్వు ఎన్ని గుడులు తిరిగినా, ఎన్ని గోపురాలు తిరిగినా, ఎన్ని కొండలు ఎక్కినా, ఎంతమంది దైవసి ఎక్కడికి వెళ్ళినా చివరికి నీ సాధన ఏంటంటే నీవు అనుకోవచ్చు, నేను ఏదో నెలలో ఒక చోట సంస్కారం తీసుకుంటున్నా లేదా, పర్వాలేదు ఇది అనుకుంటున్నావు. కానీ నీవు కక్కిన దానితో సమానమైన స్థితిలో ఉన్నావు అనేటువంటి నువ్వు శాపాన్ని పొందేవండి. ఆశీర్వాదమా? ఆశీర్వాదం అండి. ఉన్నావు ఎందుకంటే వారు శపించబడినటువంటి వారు, వారి జీవితాలు శపించబడింది, వారి స్థితి అంతా కూడా మారిపోతుంది. లోక సంబంధమైన కార్యం. అందుకని ఏం చేస్తాడు, మొదట కార్యాలు జరిగే వరకు కూడా కొంతకాలం పట్టుకుని ఉంటామంట. కార్యాలు జరిగిన తర్వాత ఏం చేస్తాం, ఆ తాడుని వదిలేస్తాం. చివరికి మళ్ళీ ఎక్కడ పడతాం? పైనుంచి తాడు ఉందండి, సగం దూరం వెళ్ళు, బాగా వచ్చేసరి పైకి అని తాడు చేతులు వదిలేసేసాడు. ఎక్కడుంటా అలా కిందకి రావాల్సిందేగా. నీ స్థితి కూడా అంతే. ఈ లోపు నువ్వు ఎంత పైకి ఎత్తికినా, ఎంత పరిస్థితి వచ్చినా, ఏ స్థితి వచ్చినా, ఏ హోదా పరిస్థితి వచ్చినా సరే మళ్ళా నువ్వు కిందకి దిగాల్సిందే, కిందకి పడిపోవచ్చు. ఎందుకని? వాగ్దానాన్ని, విశ్వాసాన్ని విడిచిపెట్టేసింది. చూడండి, వాగ్దానం అనే విశ్వాసాన్ని విడిచిపెట్టిన కింద పడిపోయిన తర్వాత ఎంతకేమో తెలుసండి, ఎంత తగులుద్దా? తగలదు. తగులుద్దా? చక్కగా దేవుడి మీకు మంచి లిఫ్ట్ ఇచ్చి, మంచి స్థితి ఇచ్చి, మంచి ఆశీర్వదించిన తర్వాత ఏం చేస్తామంటే మళ్ళా నువ్వు వదిలేసావు. చుట్టుపడేటప్పుడు నీ స్థితి సామాన్య స్థితి కాదు, కయ్యూరి జీవితం అనేది. కయ్యూరు చెప్పించాడు, చెప్పించబడినటువంటి జీవితంలో కయ్యూరు ఉన్నాడు.
ఈ రోజు క్రైస్తవులు ఎలాంటి వారంటే అదే చూసినట్లయితే హేబేలు తర్వాత యాకోబుని తీసుకున్న ఇస్సాకు ఇద్దరు కుమారులు. సరే ఇస్సాకు తర్వాత ఇష్మాయేలు తీసుకున్న అబ్రహాము యొక్క కుమారులు. అబ్రహాము యొక్క మొదటి కుమారుడు ఇష్మాయేలు, రెండో వాడు ఇస్సాకు. ఇష్మాయేలు శరీర సంబంధి, ఇస్సాకేమో ఆత్మీయ సంబంధి, వాగ్దాన పుత్రుడు. ఎవరికి? అబ్రహాము. వాగ్దాన పుత్రుడు ఇస్సాకు. ఇష్మాయేలు శరీర సంహారం గురించి శరీర సంబంధం. వాళ్ళిద్దరు కూడా వచ్చారు. వాళ్ళిద్దరూ బయటకు వచ్చారు, తల్లి గర్భం నుంచి బయటకు వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళిద్దరూ కూడా పెరిగారు, పెద్దవారు అయ్యారు. 14-15 సంవత్సరాల వయసు వచ్చేసినాయి. వయసు వచ్చిన తర్వాత ఇస్సాకు దగ్గర మంచి ఆశీర్వాదాలు అంటే దేవుని స్తోత్రం. ఇస్సాకు దగ్గర మంచి దీవుల్లోనే ఆశీర్వాదం. సరే ఇస్సాకు కోరికలు కొడుకు పిలిచి యాకోబుని పిలిచి, అయ్యా నేను వృద్ధుడైపోయాను ఆ పరిస్థితి, కాబట్టి నా దగ్గర ఉన్నటువంటి ఈవులను దీవులను నీకు ఇస్తాను, నేను ఒక సహాయం చేయాలి. ఏంటండి దేవుడు మంచి వధించబడి మంచి వేట మాంసాన్ని తీసుకొచ్చి రండి నాకు పెట్టాయి. అలాగే యాకోబు. అప్పుడు ఈ యాకోబు చెప్పటము ఏశావు పోయినాడు. ఏశావు చెప్పడం యాకోబు ఇద్దరికి తెలుసు, తల్లికి తెలుసు. కానీ ఇస్సాకు మాత్రం ఏశావు అంటే చూసారా? ఏశావు అంటే ఇస్సాకు ఇష్టము, ఏశావుకు చెప్పాడు. కానీ చెప్పడం తల్లి అన్నది, తల్లిని యాకోబు చెప్పింది. యాకోబు ఏం చేసేయండి, గబ్బా ఈ విషయం అమ్మ అడుగుతున్నాడు. అమ్మాయి మరి ఎంతో మార్చుకుంటారు. ఎలా మార్చుకుంటా? ఆ విషయాలన్నీ నేను చూసుకుంటా. ఆ శాపాలేంటి నేను పొందుకుంటా, ఆ పాపాలేంటి నేను పొందుకుంటా. నువ్వు వెళ్ళి మనం ఉన్నటువంటి వేటలో ఒక దాన్ని పోసి తీసుకో. ఈ లోపు తన సహోదరుడు పెద్దోడైనటువంటి ఏశావు వేటకు ఎవరిని అనుకుంటే ఏమి తిరిగి రావడానికి ఆలస్యం. ఎందుకంటే దేవుడి చిత్తంలో జరగాలి, దేవుడి చిత్తంలో జరగాలి, చెప్పించబడాలి. పుట్టుకలోని యాకోబుని ప్రేమించారు, ఏశావుని తల్లి గర్భంలోనే నేను యాకోబుని ప్రేమించా, ఏశావుని. యాకోబు ఆశీర్వాదాలు మూలం కాదు, ఏశావు శాపగ్రస్తుల జీవితం. తల్లి గర్భం అంటే నేను మొదలు చెప్పా, దేశం ఎవరికి తిరుగుతారు అన్నారు కదా. ఈ చర్చి కాదు, ఆ చర్చి కాదు, ఇక్కడ తిరుగుతాడు. వాడు ఎప్పుడు చూడండి వాళ్ళకి స్వభావం మొదటి నుండి ఒకటి దేవుని యొక్క ప్రణాళికలోనే వాళ్ళు చెప్పుకోగలిగేటువంటి వారు. దేవుని దృష్టిలో వారు శపించబడినటువంటి వారు. దేవునికి ఆశీర్వాదం ఏమాత్రం వారు ఇచ్చేది లేదు. ఎందుకంటే వారు దేనితో సమానం అంటే కుక్కతో సమానం, పందితో సమానం. అడగబడిన 10 ఎంత తీసుకొచ్చి శుభ్రం చేసి అది మళ్ళా దాని స్థానానికి కుక్కకు నుంచి ఆహారం పెట్టిన తర్వాత తినేసిన తర్వాత మళ్ళా బాగా ఎక్కేసి కక్కుకుంటుంది రోడ్డు మీద. మళ్ళా అది ఎక్కడ దొరకపోతే దానికి విశ్వాసులు అదే మాటలు కలిగి ఉన్నారు. లోక సంబంధమైన మళ్ళా అబద్ధం, మోసం, అన్యాప్రాయం, సంఘ శాఖలు, మత శాఖలతో
సిద్ధాంతాలతో విగ్రహారాధనలతో కక్కిన వాటికి మళ్ళా తిరిగి ఎన్ని తిరుగుతున్నావు అంటే నీకు అంత శాపన పొందుతావు తెలుసా? మామూలు శాపం కాదు. అనుకుంటా ఈరోజు పర్వాలేదు కదా అనుకోరా, ఒక రోజు ఉంటుంది. ప్రతి దానికి ఒక కాలం ఉన్నది, ప్రతి దానికి ఒక సమయం ఉన్నది అంటారు. ప్రతిదీ జరగాలంటే ఒక సమయం ఉంది. ఆ సమయానికి జరుగుతాయి. ఆ సమయాన్ని నువ్వు తప్పించుకోలేవు. పైన ఫ్లైట్లో వెళ్ళినా తప్పించుకోలేవు, కార్లో వెళ్ళినా తప్పించుకోలేవు, బోట్లో వెళ్ళినా తప్పించుకోలేవు. దేవుని ఎక్కడ కాపుగలుగుతావు? నీ ఒక్కడి కొరకు ఎంత ప్రభావం తీసుకొస్తాను తెలుసా? ఒక్కడి కొరకు ఎంతమంది సరిపోయారు తెలుసా? ఏ గోత్రం అది? ఎవరండి అయినా? ఆకాను అక్కడే పాపం చేసింది, ఆకాను అక్కడే రేపింది, పురుగొప్పింది. ఆకాను వెళ్ళిపోయాడా? కోరాహు అక్కడే బయటికి తీసుకొచ్చింది, కోరాహుతోనే పోయిందా? కోరాహు కుటుంబం సంగతి 250 కుటుంబాలు ఏమైపోయింది? ఏమండి, పాపం ఇక్కడ ఎక్కడుంది? ఇప్పుడు బయట ఉంది. కొంచెం రా, నీకెందుకు నువ్వు రా, నేను ఉన్నాను. బయట పిలుస్తుందండి, రా నేనున్నా. నేను బయట నీకేం పర్వాలా, రా నేనున్నా. కానీ నీకు తెలియకూడదు. తెలిస్తే నేను అనుకుంటున్నా నాకు పర్వాలేదు, ఒకటేగా కావాలి. ఎక్కడైనా దేవుడు మాట నేర్చుకోగల. ఎక్కడికి వెళ్ళినా అప్పుడు ఎక్కడికి వెళ్ళినా ముగ్గురు దేవుళ్ళ. బైబిల్ గ్రంథంలో ముగ్గురు దేవుళ్ళు లేనే లేరు. అదే శాపాన్ని పొందుతున్నా ఈరోజు. ముగ్గురు దేవుళ్ళు కలిగినటువంటి వారు, అనుకున్నటువంటి వారు, వారి కుటుంబాలు శపించబడుతున్నాయండి. త్రిత్వము, మోసము, అది సాతాను యొక్క పని అయి ఉన్నది. అది ముగ్గురితో ప్రారంభించేది ప్రపంచాన్ని 33 కోట్లకు పెంచేది. మోసం చేసి మొదట దాంతో స్టార్ట్ అవుతుంది పాపం. ఎఫెసీలో చిన్నగా స్టార్ట్ అయినటువంటి పాపము రోజున తిరిగి పట్టడాన్ని మార్చేసేసి, ఎఫెసీ సంఘకాలంలో ప్రారంభమైనటువంటి పాపము ఈ కాలం వరకు కూడా, చివరి కాలం వరకు కూడా యొక్క పాపము పరిపాలన చేస్తూనే ఉంది. దేవుని ప్రజలైతే ఆ పాపములో పడరు, దేవుని ప్రజలు కాకపోతే ఆ పాపంలో పడతారు. ఎందుకంటే వారి జగత్తు పునాది వేయబడక ముందే గొర్రె పిల్లకి జీవ గ్రంథంలో రాయబడి ఉంటే తప్ప నువ్వు ఖచ్చితంగా దేవుళ్ళు ఉంటావు. రాయబడకపోతే నువ్వు ఖచ్చితంగా మళ్ళా ఆ మోసపుత్రుడు కాకపోతే బలి పరిస్థితి. ఇక్కడ ఏముండదు, ఇక్కడికి బాగా చూడటానికి అందంగా అనిపిస్తుంది. ఇస్రాయేల్ రాజు మోషే ఆరు మీ అన్నీ ఎక్కడో వెళ్ళిపోయాడయ్యా, చాలా కాలం 4 రోజులు ఏంటి, ఆ కళ్ళకి కనబడే దేవుడు కావాలన్నా కాచి తక్కువలే పోయాడు. అయితే ఒక పని చేయండి, ఎక్కడున్నా బంగారం తీసుకొచ్చేసాడు. వేస్తే ఏమైంది? ఏం చేసేది? మళ్ళా దేవా దేవుడు అనుకున్నాడు. చివరి వాడు అతను, చివరి వాడు ఇక్కడేం జరుగుతుంది? ఇప్పుడు ఏషియావు ద్వేషించబడ్డాడు, యాకోబు ఆశించబడ్డాడు. ఏషియావు చెప్పాడు గమనించినట్లయితే,
యాకోబు వెళ్ళాడు, ఆ వేటకి వెళ్ళాడు. తన యొక్క మందులోంచి ఒక గోరు మేకని తీసుకున్నాడు, వధించాడు, ఆ చర్మాన్ని కప్పుకున్నాడు, తల్లి దగ్గరికి వచ్చాడు. ఆ తల్లి తీసుకుని వంట చేసింది, ఇల్లు తండ్రి దగ్గరికి వచ్చేసి, నాని గమనించండి నానా, కదా మంచి ఆహారం తీసుకొచ్చాను, తీసుకో అయ్యా, ఇంకా త్వరగా నీకు ఎక్కడ దొరికింది అడుగుతున్నా. నీ దేవుడు చూసారా, దేవుడు నాకు తింటూ తండ్రి దీవులు దీవులన్నీ కూడా యాకోబుకు ఇచ్చేసాడు. దేవుని స్తోత్రం. యాకోబు ఆ దీవులు తీసేసుకుని వెళ్ళిపోయాడు. తల్లి అంత అయింది, నాకు నేను చూసుకున్నాను, వెళ్ళిపో, అయిపోయింది కానీ నీ పని అయిపోయింది, వెళ్ళిపోన్నాం. ఏషావు వచ్చాడు కాసేపు, తండ్రి నువ్వు కోరినటువంటి వేట మాంసం, నువ్వు కోరిన యాట మాంసంతో కూడిన ఆహారం తీసుకొచ్చా తండ్రి, తీసుకుని నన్ను దీవించు. ఏమన్నాడు అప్పుడు? అయ్యా ఏమీను ఇప్పుడే కానీ వచ్చావు, ఇచ్చారుగా మళ్ళా వచ్చేవండి నువ్వు, ఇప్పుడే కదా నీకు ఇచ్చేసాను, ఇంకెక్కడి నా దగ్గర ఒక్కటి లేవు. అడిగి తండ్రి నేను ఎప్పుడు వచ్చానంటున్నాడు. వచ్చావు కదా ఆయన, నేను దీవించాను కదా, నా దగ్గర దీవులు లేవు, నేను ఆ లైట్ ఎప్పుడు చెప్తున్నాడు. ఓహో, ఈ స్వర్ణము యాకోబు స్వర్ణమే తిన్నాను కానీ ఆ రోమం కాడికి వచ్చేటప్పుడు ఏశావు యొక్క రోమాలని గ్రహించాను. ఆ ఉద్దేశంగా నన్ను మోసం చేసేది సహోదరుడు అనేటువంటి యాకోబు అనుకున్నాను. దేవుని స్తోత్రం. ఇది ఇస్సాకు యొక్క ఇష్టం కాదు, అది ఇస్సాకు యొక్క ఆలోచన కాదు, అది దేవుని యొక్క ప్రణాళిక. యాకోబు ఆశీర్వదించబడాలి, ఏశావు శపించబడాలి. పెద్దవాడు ఇష్మాయేలు శరీర సంబంధులు ఎప్పుడు కూడా ఆత్మ సంబంధమైనటువంటి పిల్లల్ని హింసిస్తూనే ఉంటారు. అక్కడ కయ్యూను తన తమ్ముడైనటువంటి తన సహోదరుని హేబేలుని ఏ విధంగా హింసించి నరహత్య చేశాడో, తర్వాత శరీర సంబంధులు ఆత్మ సంబంధులైన వాగ్దాన పుత్రుల్ని హింసిస్తున్నారు. మంచి పెట్టుబడి వేరే చేసింది ఇవ్వలేదండి, వాళ్ళ ప్రాంతం వేరండి. నేను అలాంటి వాళ్ళు ఇలాంటి ఎవరో తెలుసా, శరీర సంబంధం. వాళ్ళకి ఏ దీవెన లేదు, వాడి కత్తి చేత బలం పొందాల్సింది అంటాడు. అక్కడ చివరికి వేసామని అయినా నువ్వు నీ కత్తితో నీ ఇంటితో నువ్వు బలాన్ని పొంది సంపాదన పొందన్నాడు. ఇదే తప్ప దగ్గర ఏ దీవెన లేదు. అది బ్రతుకుతున్నవన్నీ కూడా ఆ యుద్ధాలు చేసి కత్తితో చేసి కష్టపడి సంపాదించుకున్నాడు. ఏశావు చూపించబడ్డా, యాకోబు చూపించబడ్డా? ఏమండి, ఏ గోత్రం శపించబడింది? ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు కయ్యూనిక నేచర్ దిగిపోతుంది, కయ్యూనిక నేచర్ దిగిపోతుంది. ఒక్కొక్కటే ఒక్కో తరానికి ఒక్కొక్క విధానానికి వచ్చేస్తుంది. చేసేది ఒక్కడే, ధ్యానం చేసేది ఒక్కడే, పాపం చేసేది ఒక్కడే, ఒక్కడితోనే స్టార్ట్ అవుతుంది. దాని ప్రభావం ఎంతమంది మీద పడుతుందో అర్థా. జీవితంలో చాలా మంది తెలియక ఎక్కడ మోసపోతున్నారంటే విశ్వాసాన్ని కోల్పోతున్నాం, వాక్యాన్ని కోల్పోతున్నాం, దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని కోల్పోతున్నాం, ఆశీర్వదించబడే వారికి నమ్మకం ఉంటున్నాం. ఆశీర్వదించబడిన తర్వాత మనం ఏం చేస్తున్నామంటే మళ్ళా తిరిగి కక్కిన దానికి వెళ్ళిపోతూ ఉంటున్నారు. తెలుస్తాం చివరికి వారు ఎలాంటి వారికి శపించబడిన వారు. దేవుడి స్తోత్రం. శపించబడితే దాని స్వభావం కలిగి ఉంటాం. నేను కయ్యూరును గమనించిన కయ్యూరుని శపించాడు. ఇక్కడ నేను అంటున్నాడు, నేను యాకోబును ప్రేమించేది ఏశావుని
ద్వేషించాను అన్నాడు. దేవుడు ద్వేషిస్తే నువ్వు ఎందుకు బలి వస్తావు? దేవుడు కొట్టి పట్టుకోగలుగుతావా? మూలాలతో పీకేస్తా. మూలాలంటే తెలుసా? వేరులతో సహా. కదా చెట్టు తల్లగించినట్లు వేరులతో సహా పీకేస్తాడండి. మనం చేసే అవిధేయతలకి, అక్రమానికి, అబద్ధానికి, మోసానికి, అహంకారాన్ని, ధనాన్ని, మనం రెండు మనసులు కలిగినటువంటి దానాన్ని మనసుకులాగా ఎంతకాలం మీరు మోసంచున్నారు. రెండు మనసులు, రెండు తలపులు ఇప్పుడు కూడా పాపం లోపల ఒకటి పైకి ఒక ప్రదర్శించే బట్టి నీ జీవితంలో ఎక్కడో బతుకుంటారు, నీ కుటుంబం ఎక్కడో నీ కుటుంబ ప్రభావం ఎక్కడో పడిపోతుంది. జాగ్రత్త. మనం కయ్యూరు స్వభావం కలవారు కాదు. ఏ స్వభావం కలవారు? హేబేలు యొక్క స్వభావం కలిగి. హేబేలు దేవునికి ప్రార్థన చేశాడు, తన మందలో ఉన్నటువంటి గొర్రెలు తీసుకొచ్చాడు, అర్పణనిచ్చాడు, ఆశించబడ్డాడు. దేవుని స్తోత్రం. కయ్యూరు యొక్క స్థితి మారి కయ్యూరు చెబుతాడు. నేను ఈ రోజున ఏ కాలానికి ఉన్నామో ఒకసారి గుర్తు చేసుకోవాలి. కయ్యూరు యొక్క స్వభావం కలిగి ఉంటే దేశ దిమ్మలై తిరుగుతూనే ఉంటావు. హేబేలు స్వభావం అయితే నువ్వు ఎక్కడైతే ఉందో అక్కడే నీ ప్రార్థన జీవితంతో ముందుకు సాగుతావు. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బిడ్డను, నీ సంతతిని దేవుని వాక్యం ద్వారా దీవించి బలపరిచి ఆశీర్వదించును గాక.